రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు ప్రజాహిత సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా తిరుపతిలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సామవాయి రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేశారు. అనంతరం స్వచ్ఛంద రక్తదానంతో పాటు అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ విచ్చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఒక రాష్ట్రానికి 3,35,000 కోట్ల రూపాయలు సామాన్యులకు అందించినటువంటి వ్యక్తి చరిత్రలో లేరు. ఒక్క సంక్షేమాన్ని 15 సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని పరిపాలించి ఒక్క కార్యక్రమాన్ని చేయనటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన అధికారంలోకి వస్తే ఏమేం చేస్తానా అని నిన్న కొన్ని పలికినాడు చంద్రబాబు నాయుడు. గతంలో నీవు అధికారానికి రావటానికి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పిన వాడివి నువ్వే. ఒక్క జాబు కూడా ఇవ్వలేకపోయినావు కాబట్టే నిన్ను ఇంటి దారి పట్టించినారు బాబు అని ఈ సభ ద్వారా మా నాయకుడి పుట్టినరోజు సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడము, అట్లాగే 4 లక్షలకు పైగా వాలంటీర్స్ని అపాయింట్ చేసిన ఏకైక ఘనత ఎవరికైనా దక్కిందంటే ఒక మన సీఎం జగన్మోహన్ రెడ్డి సార్కే. దీనివల్ల మనందరికీ తెలుసు, పేద ప్రజలు ఇంతకుముందు వాళ్ళకు ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక టైటిల్ ట్రాన్స్ఫర్ అన్నా, ఏదన్నా ఏ సమస్య వచ్చినా కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ, రెవెన్యూ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వాలంటీర్ సెక్రటేరియట్ సిస్టమ్ ద్వారా ఏ ఒక్క గ్రీవెన్స్ అయినా కూడా అక్కడే సాల్వ్ అయ్యేటట్టు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరువుగా పరిపాలనను తీసుకొచ్చిన మన సీఎం సార్ బర్త్డే రోజు ఈ సచివాలయ దినోత్సవం జరుపుకోవడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పార్టీలకు అతీతంగా చాలామంది ముందుకొచ్చి పేదలకందరికీ ఏదో విధమైనటువంటి చిన్న అన్నదానం కావచ్చు, పళ్ళు కావచ్చు, రకరకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని ప్రజలందరూ దీవిస్తున్నారు. ఈరోజు నవరత్నాల సృష్టికర్త అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రోయ్ హాస్పిటల్ దగ్గర గొప్ప పండ్ల కార్యక్రమం జరిగింది. ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ వెంకటేశ్వర ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఇదే మాదిరిగా జగనన్న ఇంకా ఎన్నో పుట్టినరోజు పండుగలు చేసుకోవాలని, మళ్ళీ సీఎంగా చేసుకోవాలనేసి మా భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి గారు, మేయర్ గారు వీళ్ళందరూ కూడా కేక్ కట్ చేసి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, రాబో 2024 ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రిగా గెలిపించుకొని మరిన్ని పుట్టినరోజులు జరుపుకునే విధంగా, ఇదే విధంగా మేము ఘనంగా జరుపుకునే రోజులు కూడా వస్తాయని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం. సందర్భంగా మా ఎంఆర్పల్లి పార్టీ క్యాడర్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జన్మదినాన్ని ప్రదర్శించుకొని 500 మందికి అన్నదానం భారీ సంఖ్యలో చేస్తూ, అదేవిధంగా పార్టీ కోసం మేమందరూ పటిష్టంగా కష్టపడి మా అభినయ్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేని చేసుకుంటాం. అదేవిధంగా అత్యంత సీట్లతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల హృదయాల్లో స్థానం పొందిన జగన్ మరో 20 ఏళ్ల పాటు ఏపీకి సీఎంగా కొనసాగాలని వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం సేవా ట్రస్ట్, కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ చైర్మన్ డాక్టర్ పీసీ రాయలు ఆకాంక్షించారు. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా తిరుపతిలో వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం సేవా ట్రస్ట్, కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ చైర్మన్ డాక్టర్ పీసీ రాయలు ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం చేశారు. అంతకుముందు భారీ కేక్ను కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి శాఖ చైర్మన్ డాక్టర్ పీసీ రాయలు, కార్పొరేటర్ పొన్నాల చంద్ర, కోఆప్షన్ మెంబర్ శ్రీదేవి, బండి మధుసూదన్ రెడ్డి విచ్చేసి అన్నదానం చేశారు. జై జగన్, జై జగన్. మనందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలు దాన్ని అట్నే కంటిన్యూ చేస్తూ
ఇటు చూడండి, ఆరోగ్యశ్రీ అనేది చూడండి 25 లక్షల రూపాయలకు పెంచారు. అంటే ఏ హాస్పిటల్కి పోయినా కూడా, మీరు కార్పొరేట్ ఆఫీసులు హాస్పిటల్కి పోయినా కూడా అప్పుడేదో 5 లక్షలు పని అయిపోతే మీరు పంపించేసేవాళ్ళు. ఇప్పుడు 25 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీని పెంచారు. ఇటువంటి కార్యక్రమాలు ఏదో మంచి చేస్తుండేటప్పుడు మంచి చెప్పుకోవాలి, మనందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న అడుగుజాడల్లో, వాళ్ళ నాన్న 1 అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా పూర్తిగా నెరవేరుస్తూ ఆయన ఇవ్వనటువంటి హామీలు కూడా ఈరోజు ప్రజలకి 8th క్లాస్ చదివే పిల్లలకి ఈరోజు ట్యాప్లు ఇస్తున్నారంటే, మనం గతంలో మనం కూడా చదువుకున్నాం. ఏ చెట్ల కిందనో ఎక్కడో స్కూల్ సరిగ్గా లేకుండా, స్కూల్ బిల్డింగ్ సరిగ్గా లేకుండా ఈరోజు కార్పొరేట్ స్కూల్ కన్నా మించి ఈరోజు పిల్లల్ని చదివిస్తున్నటువంటి పద్ధతి కానీ, అలాగే పేద ప్రజలు ఈరోజు